ఉద్యోగుల విభజన 9-10 షెడ్యూల్ అంశాలు ఇతర సమస్యలేవైనా ఏకాభిప్రాయంతో పరిష్కరించుకోవాలని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు నిర్ణయించారు. రాజ్ భవన్లో రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులు సమావేశమయ్యారు. గవర్నర్ సమక్షంలో సాగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన సమస్యలు, వివాదాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. పట్టు వెడుపులతో ముందుకు వెళ్లాలని అన్నారు. మరియు అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, శాసనసభ స్పీకర్స్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, రెండు రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులు, కార్యదర్శులు, రమేష్ నాగిరెడ్డి, రెండు శాసనసభల కార్యదర్శులు అందరూ కలిసి రాజ్భవన్లో సమావేశం కావడం జరిగింది. మొన్న గవర్నర్ గారు ఎట్ హోమ్ ఏర్పాటు చేసిన సందర్భంలో ఇద్దరు చీఫ్ మినిస్టర్ అక్కడ కలుసుకోవడం జరిగింది. సందర్భంలో శాసనసభ అకామిడేషన్ సంబంధించి కానీ ఇతరత్ర కానీ పేపర్లలో వస్తున్నటువంటి విషయాలు చర్చకు వస్తే అది శాసనసభలకు కానీ పాపులర్లీ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ కానీ ప్రతిష్టాత్మకం కాదు. రాష్ట్రాలుగా వ్యవహరించడం ఏదైతే ఉందో కొంచెం డీసెంట్గా, డిగ్నిఫైడ్గా వ్యవహరిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వచ్చింది. దాంతో నేను నా సైడ్ నుంచి చెప్పడం జరిగింది, వీఆర్ రెడీ ఫర్ ఓపెన్, వీఆర్ ఓపెన్ అండ్ రెడీ ఫర్ డిస్కషన్. కూర్చుందాం, చిన్న చిన్న సమస్యలు ఇవి. అయితే నేను ఒక స్టెప్ అహెడ్ పోయి కూడా చెప్పిన ఆ రోజు ముఖ్యమంత్రి గారికి. ఈరోజు వారు కూడా సేమ్ పాయింట్ చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సరే, కేంద్ర ప్రభుత్వం ఏంటంటే రాష్ట్రాల విభజన జరిగినప్పుడు న్యాచురల్లీ వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారో లేదో, ఎందుకైనా మంచిదని చెప్పి కమిటీ ఏర్పాటు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉద్యోగుల విభజన కోసం ఇక్కడ కమల్నాథన్ కమిటీ పెట్టి, అట్లనే ఇప్పుడు కేంద్రంలో ఆల్ ఇండియా సర్వీస్ కాడికి వస్తే ప్రత్యూష్ సిన్హా కమిటీ పెట్టి. బట్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, రాష్ట్ర పునర్విభజన చట్టం బేసిక్గా దాని స్పిరిట్ ఏంటంటే రెండు రాష్ట్రాలు కనుక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పరస్పర ఒప్పందం చేసుకుంటే ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. నోబడి బాదర్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎడేకే లేదు. అట్లా చేసుకుంటే మంచిది అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఇచ్చే దానికే. సో మేము కూడా ఈరోజు అదే చెప్పినాం సమావేశంలో. ఇప్పుడు కమల్నాథన్ గారు లేదా ప్రత్యూష్ సిన్హా గారు లేదా ఇంకో అధికారి, ఫలానా అధికారిని కాదు, ఇప్పుడు మన ఇద్దరు చీఫ్ సెక్రటరీల కంటే వాళ్ళేం గొప్ప కాదు, వాళ్ళు కూడా మన సేమ్ బ్యూరోక్రాట్సే. మన దగ్గర మంచి ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు ఆల్రెడీ. కాబట్టి మనమే చేసుకుంటే పోతుంది కదా, ఎందుకు వాళ్ళు ఎందుకు వచ్చి మన సలహా చెప్పడం అనవసరంగా. వచ్చిండ్రు, వాళ్ళని గౌరవిస్తాం, మంచిదే, కేంద్ర ప్రభుత్వం పక్షాన వచ్చిండ్రు. మనమే చాలా వరకు చేసుకోవచ్చు కదా అన్నటువంటి చర్చ వచ్చింది. అదే పద్ధతిలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా అనుకున్నాం. ఈరోజు శాసనసభ సంబంధించి చాలా మంచి చర్చ జరిగింది. నిన్న ఇన్సిడెంటల్ నేను అక్కడ పోవడం జరిగింది. తెలంగాణ శాసనసభ కార్యదర్శి కూర్చునేటువంటి ఛాంబర్ ఓల్డ్ భవన్లో ఉంది, అది పాత అసెంబ్లీ భవనంలో ఉంది. నిన్న వెళ్ళినప్పుడు నాకు చెప్పింది, అక్కడ ఆంధ్ర అసెంబ్లీ వాళ్ళు ఇది అడుగుతున్నారు సార్, మరి నిజమే కదా, వాళ్ళ కన్వీనియంట్ ఉంది, ఓల్డ్ భవన్లోనే వాళ్ళ మొత్తం సభ జరగాల, వాళ్ళ సెక్రటరీ దగ్గర ఉంటే మంచిదే కదా, మీరు ఇంకో గదిలోకి మారండి, దానికి పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూ అయిందని నేను చెప్పిన. దాంతోనే ఆ సెక్రటరీ ఇమీడియట్గా నిన్న మార్చుకొని వాళ్ళకి ఆ గదిని హ్యాండ్ ఓవర్ చేశాను. సో ఇట్లా సుహృద్భావంగా ఒకరికోవాలి అనుకొని చేసుకుంటే బాగుంటుందని చెప్పి ప్రయత్నం చేద్దామని అనుకున్నాం. అట్లనే ఈరోజు ఇది మ్యాండేటరీ, ఏది బడ్జెట్ చర్చ అనేది, బడ్జెట్ ప్రవేశపెట్టడం, దీని గంటల చర్చ జరగడం, ఈ పలానా డేట్కు ఫైనాన్స్ బిల్ పాస్ కావాలనేది మ్యాండేటరీ ప్రభుత్వాలకు. ఖచ్చితంగా దాని చట్టం ప్రకారం, ఆ డేట్ ప్రకారం బడ్జెట్ పాస్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చులకే డబ్బులు లేకుండా ఉంటుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న డేట్ ప్రకారం పని ముగించాలి. అందువల్ల రెండు రాష్ట్రాలకు కూడా తప్పని విధి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈరోజు స్టార్ట్ అయింది, అంటే రేపు స్టార్ట్ అవుతున్నది. రేపు స్టార్ట్ అయ్యి వాళ్ళు 12th వరకు పెట్టుకున్నారు వాస్తవానికి. కానీ ఈరోజు డిస్కషన్లో వచ్చినప్పుడు మరి 10th నుంచి తెలంగాణ శాసనసభ స్టార్ట్ అవుతూ ఉంది. ఇక్కడ మనం వీళ్ళు ఈ మంత్లో స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ పెట్టుకున్నారంటే
నేను స్పీకర్ గారికి లెజిస్లేటివ్ మినిస్టర్ గారికి నేను చెప్పింది ఏంటంటే మీరు వాళ్ళది అయిపోయిన తర్వాత పెట్టండి, దాని పెద్ద క్లాష్ ఎందుకు అని నేను చెప్పిన. కానీ ఒక 2 days క్లాష్ అవుతూ ఉండే. ఈరోజు చర్చలలో భాగంగా ఆ సీఎం గారు చెప్పిండ్రు, అక్కడ స్పీకర్ గారు కూడా ఉండి కోట్ల శివప్రసాద్ గారు వారికి చెప్పిండ్రు మీరు 7th ముగించుకోవచ్చు కదా, ఎందుకు పెద్ద ఇబ్బంది అని వారు ఇచ్చారు. సో ఇట్లా ఈ మాత్రం సూరుద్భావం ఉంటే పెద్ద ఇష్యూయే కాదు. అసలు ఇష్యూస్ అంటే ఈజీగా త్రాసి అవుట్ అయిపోతాయి. చిన్న చిన్న ఇష్యూలు కూడా కలాయించుకోవటం, పోట్లాడుకోవటం, అది ఒక రాష్ట్రాలుగా బిహేవ్ చేయాల్సిన పద్ధతి కాదు అనేటువంటి రియలైజేషన్లో అనుకున్నాం. ప్రధానంగా ఈరోజు 3 విషయాల మీద చర్చ జరిగింది. ఒకటి శాసనసభ అకామిడేషన్స్, దాని మంచి చెడ్డ అది అయిపోయింది, దట్స్ లాస్ట్ అవుట్. సెకండ్ పార్ట్ వచ్చి ఉద్యోగుల పంపిణీ. ఉద్యోగుల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీ ఉంది. కమల్నాథన్ గారు కమిటీ దేనికోసం అయితే ఇచ్చినారో దానికి సంబంధించిన కమిటీ ఉంది. ఆ పంపిణీ మొత్తం 67,000 ఉద్యోగులను పంపిణీ చేయడానికి ఉద్దేశించినటువంటి 67,000 ఎంప్లాయీస్ బిలాంగింగ్ టు ద స్టేట్ క్యాడర్, రాష్ట్ర స్థాయి ఉద్యోగుల కింద లెక్క. రాష్ట్ర స్థాయి కార్యాలయాలు పనిచేసే వాళ్ళు లేదా రాష్ట్ర స్థాయి ఉద్యోగుల కింద లెక్క. అందులో 22,000 ఖాళీలని పంచుకోవాల్సింది కేవలం 45,000. ఆ 45,000లో ఇంత పెద్ద గొడవ ఎందుకు నాకు అర్థం కాదు. ఆల్మోస్ట్ దానిలో చాలా దగ్గర తేలిపోతుంది, ఫ్యూ హండ్రెడ్స్ ఉంటుంది. దానికి పెద్ద మనం రాద్ధాంతం పడే అక్కర్లేదు. అది మనం ముఖ్యమంత్రుల స్థాయిలో కూడా తలబద్దలు కొట్టుకోవాల్సిన పని కాదు. దానికి డెఫినెట్గా ఇద్దరు చీఫ్ సెక్రటరీస్ కూర్చొని మాట్లాడుకుంటే డిస్కషన్ అయిపోద్దని అనుకున్నాం. ఆ ప్రకారంగా చేసుకోమని చెప్పినాం. ఇద్దరు చీఫ్ సెక్రటరీస్ కూడా అంగీకరించారు. వాళ్ళు బహుశా రేపు ఎల్లుండి నుంచో కూర్చుంటారు. దే విల్ సార్ట్ అవుట్ దట్ ప్రాబ్లం. చాలా ఈజీగా ఆ సమస్య కూడా పరిష్కారం అయ్యే ఆస్కారం ఉంటుంది. చిన్న చిత్తగా ఏదైనా మీరు చేయలేదు ఏదైనా ఉంటే మాకు చెప్పండి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని రండి, ఫైనల్ సార్ట్ అవుట్ ఏదైనా ఉంటే చేసుకుందామని కూడా అనుకున్నాం. ఆ విధంగా కూడా జరుగుతుంది. మొత్తం మీద చాలా సంతోషం. చాలా సూరుద్భావపూర్వక వాతావరణంలో మంచి పద్ధతులలో ఈ చర్చలు జరిగినాయి. చాలా ఫలవంతంగా జరిగినాయి. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ముందుకు సాగాలని అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన ఈరోజు మొన్న కూడా చెప్పినా, మళ్ళీ ఈరోజు చర్చలు కూడా చెప్పిన, ఇప్పుడు తెలంగాణకు సముద్రం లేదు, రమ్మంటే కూడా వచ్చేది కూడా కాదు. అది సముద్రం కెనాట్ బి క్రియేటెడ్, అది నేచర్స్ గిఫ్ట్. అది బార్డర్ మీద ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. కాబట్టి తెలంగాణకు ఒక పోర్ట్ కావాలా. నియరెస్ట్ పోర్ట్ ఏది? బందర్ పోర్ట్ ఉంటుంది. డెఫినెట్గా రేపు ఆంధ్ర ప్రభుత్వంతో సఖ్యత పెట్టుకోవాల్సిందే. తెలంగాణ ఇంపోర్ట్స్ అయినా ఎక్స్పోర్ట్స్ అయినా బందర్ పోర్ట్ను జరుపుకోవాల్సిందే. ఆంధ్రాకి అట్నే చాలా అవసరాలు ఉంటాయి. హైదరాబాద్తో అవసరం ఉంటుంది, ఇంకోటి అవసరం ఉంటుంది, ఇంకోటి అవసరం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా సహకారాన్ని ఎక్స్టెండ్ చేయాల్సిందే, పరస్పర అంగీకారంగా చేసుకోవాల్సిందే. ఆలంపూర్ నుంచి భద్రాచలం వరకు సమాంతరమైన బార్డర్ ఉంటుంది. కాబట్టి పరస్పరం గౌరవించుకోవడం, పరస్పరం కలిసి ఉండడం, మనం ఇతర రాష్ట్రాలతో ఎట్లయితే సఖ్యతగా ఉంటామో అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పొద్దాక భేదభావం ఇంకోటి పెట్టుకునే అక్కర్లేదని చెప్పి అనుకున్నాం. ఆ ప్రకారమే ముందుకు పోవాలని కూడా అనుకున్నాం. చాలా మంచి సూరుద్భావపూర్వక వాతావరణంలో జరిగింది. తర్వాత ఈ షెడ్యూల్ 10th, షెడ్యూల్ 9th, ఏ షెడ్యూల్లో లేని సంస్థలు మూడింటి గురించి కూడా చర్చ జరిగింది. షెడ్యూల్ 10లో ఒక 107 సంస్థల్ని, 107లో 10, 11 సంస్థలు ఆంధ్రాలో ఉన్నాయి. 96, 97 సంస్థలు ఇక్కడ హైదరాబాద్లో స్టేట్లో ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో ఉంది, తెలంగాణలో ఉంది. సో ఆ షెడ్యూల్ 10th చెప్తున్నది ఏంటంటే ఎక్కడ ఉన్నది అక్కడనే ఉంటుంది సంస్థ, ఆటోమేటిక్గానే అది ఆ రాష్ట్రానికి చెందిపోతుంది. కాకపోతే ఆ సంస్థ సర్వీస్ ఎక్స్టెన్షన్ మాత్రం కొంతకాలం వరకు పొరుగు రాష్ట్రానికి అవసరం ఉంటే సేవలు అందించాలి అనేది చట్టంలో ఉంది. సపోజ్ ఇప్పుడు హెచ్ఆర్డి ఉంది, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. మొన్న ఆంధ్ర ప్రాంత మున్సిపల్ చైర్మన్లకు వాళ్ళు ట్రైనింగ్ పెట్టుకుంటామన్నారు. ఆంధ్ర స్టేట్ పెట్టుకోమని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు. అట్లా సేవలు వినియోగించుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ అపార్ట్ ఉంది, గ్రామీణాభివృద్ధి సంస్థ, అక్కడ ఒకళ్ళు శిక్షణ పెట్టుకుంటామంటే తెలంగాణ వాళ్ళు పెట్టుకోవచ్చు, డేట్స్ క్లాస్ రాకుండా మాట్లాడుకుని జరుపుకోవచ్చు కొంత పీరియడ్ వరకు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడింది కాబట్టి అక్కడ ఈ సంస్థలు రూపుదిద్దుకునే వరకు, పరిపాలన వచ్చే వరకు ఇక్కడ వాడుకోవాలి, ఆ సౌలభ్యం ఉండాలి అనేది దాని స్పిరిట్. వాడుకోవచ్చు కంఫర్టబుల్గా అనుకున్నాం. అది కూడా ఈజీగా సార్ట్అవుట్ అయిపోతుంది, దాని కూడా పెద్ద ఇష్యూస్ లేవు. కాకపోతే దానికి చేసే పోస్టింగ్లు ఏదైతుందో తెలంగాణలో ఉండే సంస్థకు ఆంధ్ర ప్రభుత్వం వేసినప్పుడు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ని వేసుకోవచ్చు. మేనేజింగ్ డైరెక్టర్ ఆల్రెడీ ఉంటే ఓన్లీ జేఎండీని వేసుకోవచ్చు. అట్లనే ఆంధ్రాలో ఉండే సంస్థ ఉంటే మేము అధికారి తెలుసుకుంటే మేము కూడా అక్కడ జేఎండీని వేయాలి తప్ప ఎండీని వేయడానికి మాకు అది పవర్. అది కూడా ఆల్మోస్ట్ ఒక అగ్రిమెంట్కి వచ్చినాం ఈరోజు. అక్కడ పరస్పరం మనం ఇప్పుడు వేరేంది ఆమె చందనా ఖాన్ గారు పోవడం కానీ షామిల్ మాట్లాడే పద్ధతులు వద్దని అనుకున్నాం. ముందు భవిష్యత్తులో ఆ క్లాష్ వద్దు అని కూడా అనుకున్నాం. ఆ ప్రకారమే ఈ ఇష్యూస్ కూడా
సార్ట్అవుట్ అయిపోతే దాని పెద్ద ఇష్యూ లేదు. మొత్తం మీద జరిగిన చర్చలు చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగినాయి. భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే, సపోజ్ ఇప్పుడు నీళ్ళ పంపిణీకి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, భవిష్యత్తులో మాట్లాడుకుందాం అనుకున్నాం. ఇంకా ఏ ఇష్యూ ఉన్నా, మేజర్ ఇష్యూ ఉన్నా చేద్దామని అనుకున్నాం. ఇంకా జోక్గా ఫైనల్గా ఎంత సుహృద్భావంగా ఎంత మంచి జరిగినాయంటే, ఫైనల్గా అవుట్కమ్ వచ్చే ముందు మంచి సుహృద్భావ వాతావరణంలో జరుగుతుంటే నేనే అన్న చంద్రబాబు నాయుడు గారితో, ఇప్పుడు మా చీఫ్ సెక్రటరీ డీజీపీ ఉన్నారు, పొరపాటున వాళ్ళు క్యాడర్ స్ట్రెంత్లో మీకు అలాట్ అయితే మాకు ఎన్ఓసీ ఇవ్వాలి, మళ్ళీ మేము తీసుకుంటాం మీ దగ్గరికి వెళ్ళని చెప్పిన. ఆటోమేటిక్ తీసుకుపోండి, నో ప్రాబ్లం వారు చెప్పిండ్రు. లైక్ దట్ సామరస్యం అనేది ఉంటే ఏంటంటే మంచిగా పని చేసుకునే ఆస్కారం ఉంటుంది, ఎవరికైనా పరస్పరం మంచిగా ఉంటుందని అభిప్రాయం వచ్చింది. చాలా మంచిది. నేను ఐఫర్ వన్ డెఫినెట్గా నేను కావాలనుకునే తెలంగాణ రాష్ట్రం దాన్ని సాధించుకున్నాం. ఇప్పుడు ఈ తెలంగాణ అన్ని రకాలుగా బాగుపడాలి తప్ప మాకు కూడా వేరే ఎజెండా లేదు. రెండవది డెఫినెట్లీ తెలుగు వాళ్ళంగా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం రెండు బాగుపడాల్సిందే. ఇద్దరు తెలుగు వాళ్ళు కూడా చాలా బాగుండాలి, ఎవరమైనా కోరుకుంటాం, అది న్యాచురల్లీ. సో ఆ పద్ధతిలో పరస్పర సహకారం అందించుకుందాం అనుకున్నాం. ఇద్దరికి సంబంధించి ఏదైనా అంశాలు ఉంటే పరస్పరం ఇద్దరం కలిసి ఢిల్లీ గవర్నమెంట్ మీద ఒత్తిడి కూడా అవసరమైతే తీసుకొని రావాలి రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం అని కూడా ఒక బ్రాడ్గా ఒక ఐడియా కూడా రావడం జరిగింది. అది కూడా మంచి డెవలప్మెంట్, చాలా పాజిటివ్ డెవలప్మెంట్. సో ఆ విధంగా ఎవ్రీథింగ్ వెంట్ వెల్. అట్లానే ముందు కూడా బాగానే పోతుంది. అకామిడేషన్ ఇంకా చిన్న చిన్న విషయాలు ఉంటే కూడా పెద్ద మనం పడుచుకునే అక్కర్లేదు. అధికారుల స్థాయిలోనే చీఫ్ సెక్రటరీస్ని రిక్వెస్ట్ చేసినాం మేము, మ్యాక్సిమం మీ లెవెల్ని చేసేయండి అని. అంత ఏదన్నా కాంప్లికేట్ అయితే మాకు చెప్పండి, మేము కూడా ఇంటర్ఫియర్ అవుతామని చెప్పినాం. పొలిటికల్ డెసిషన్ అవసరం అనుకున్న కాడ మేము వస్తాం, అదర్వైజ్ మీరు చేసేయండి అని చెప్పినాం. మోస్ట్లీ ఇష్యూస్ అన్ని కూడా సార్ట్అవుట్ అయిపోతాయి. ఇది మంచి శుభ పరిణామం. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చక్కగా ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మంచి జరుగుతుందని నేను కూడా ఆశిస్తున్నా. ఇదే స్పిరిట్ కొనసాగాల, మంచిగా జరుగుతుంది తప్పకుండా. మంచి అనుకున్నప్పుడు పాజిటివ్ పోదాము కూడా పాజిటివ్ జరుగుతుంది. పోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెండు మంచి వార్తల్ని మీరు ఇంతమంది నాకు ఒక్కగాడు ఉన్నారు కాబట్టి అది కూడా నేను చెప్తాను. ఇక నోటు పంపించిందని కూడా చెప్పుకునే అవకాశం ఉంది ఈరోజు కాబట్టి. నార్మల్గా అయితే మా నరసింహరావు గారు నోటు పంపుతారు మీకు. ఈరోజు రెండు డెసిషన్స్ తీసుకున్నాం ఇప్పుడు చర్చలలో. నిన్న 15th ఆగస్టు నాడు 3 ఎకరాల భూమి దళితులకు పంపిణీ చేసిన ఏదైతే ఉందో దానితో చాలా అద్భుతంగా దళిత ప్రజలు, దళిత సంఘాలు, దళిత ఆర్గనైజేషన్స్ బాగా సంతోషంగా ఉన్నాయి. వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పడానికి వస్తామంటే ఈరోజు నేను లంచ్కి రమ్మని పిలిచిన. నేను వాళ్ళు చాలామంది లంచ్కి రావడం జరిగింది. ఇప్పుడే నేను వాళ్ళని సెండ్ ఆఫ్ చేసి విలేకరుల సమావేశానికి వచ్చినాను. సో అందరం కలిసి కాసేపు షేర్ చేసుకున్నాం అభిప్రాయాలు. దాని కూడా మంచి పాజిటివ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. కొన్ని సూచనలు అక్కడ రావడం జరిగింది. దీనికి మా యువ ఎంపీ ఈరోజు బాల్క సుమన్ దీన్ని కోఆర్డినేట్ చేసి సమావేశం వాళ్ళ లంచ్ ప్రోగ్రామ్తో కోఆర్డినేట్ చేసిండు. యంగ్స్టర్ కాబట్టి ఉత్సాహం ఉండే ఆయనకు. వాళ్ళంతా మేము సార్ని కలవాలని చెప్తే నేను ఏర్పాటు చేస్తా టైం అని చెప్పి నాతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి టైము లంచ్ అన్ని ఏర్పాటు చేసి ఈ కోఆర్డినేటెడ్ ద మీటింగ్ యాక్చువల్లీ. సో బాగా ఫలప్రదంగా జరిగింది. ఈరోజు ఒక డెసిషన్ తీసుకున్నాం, మంచి డెసిషన్ అది జరగాలి. ఎందుకంటే నిజంగా దళిత వాడల నుంచి దరిద్రం తరిమేయాలన్నా, దళిత ప్రజలు అన్ని రకాలుగా బాగుపడాలన్నా తప్పకుండా కొన్ని రాడికల్ స్టెప్స్ అవసరం ఉంటాయి. దాంట్లో భాగంగానే భారతదేశ చరిత్రలోనే ఎక్కడ జరగని విధంగా ఈరోజు దళితులకు భూ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. 100% దాన్ని కొనసాగిస్తే తీరుతాం. పర్ఫెక్ట్ అనుకున్న పద్ధతిలో ముందుకు సాగుతాం. మొన్న చేసింది కేవలం లాంఛనం, సింబాలిక్ మాత్రమే. ఇక్కడ 15th ఆగస్టు టేకాఫ్ కావాలనుకున్నాం, టేకాఫ్ అయిపోయింది. ఇప్పుడు ఇక కంటిన్యూ జరుగుతుంది, నిరంతర కార్యక్రమం. ఒకరోజు జరిగి ఊరుకోవడం అనేది ఉండదు. ఆ ప్రోగ్రాం బాగా జరుగుతుంది. ఒకటి. సెకండ్ ఆస్పెక్ట్ దళితుల గురించి ఈరోజు తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఏంటంటే మనం మార్కెట్ కమిటీస్ వేస్తాం, దాంట్లో ఇప్పటికి రిజర్వేషన్ లేవు. డెఫినెట్గా ఎస్సీ ఎస్టీలకు ఈ వచ్చే అసెంబ్లీ సమావేశాలలోనే 22% రిజర్వ్ చేయాలని చెప్పి, అంటే ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రంలో 22% మార్కెట్ కమిటీ చైర్మన్లు విధిగా ఎస్సీ ఎస్టీలు వస్తారు. ఇక ఒక ఎస్సీ ఎస్టీని వేయండి, ఇంతకుముందు పైరవి చేసుకోవడం, బతిమాలుకోవడం, ఆడుకోవడం ఇదంతా ఉండేది. కానీ ఇప్పుడు మటుకు డెఫినెట్గా సర్చుకుంటూ విధిగా వస్తారు, ఆటోమేటిక్గా రావాల్సి వస్తుంది, వచ్చేస్తారు. దాని ఎవరికి కూడా పోయే నష్టమేం లేదు. పంచాయతీ రాజులో ఎట్లయితే బీసీలకు వెసులుబాటు ఉందో ఈ మార్కెట్ కమిటీ చైర్మన్లలో బీసీలకు కూడా రిజర్వేషన్ ఇదే యాక్ట్లో తెస్తాం. చాలా పర్ఫెక్ట్గా బీసీలు కూడా వచ్చేస్తారు. ఇంకా అడుక్కునే పరిస్థితి ఉండదు వాళ్ళకు కూడా. సేమ్ పంచాయతీ రాజులో ఉండే పర్సెంట్ ఇక్కడ వస్తుంది. ఎంపీటీసీ జడ్పీసీలు ఉంది కదమ్మా, జిల్లా పరిషత్లో ఎంపీటీసీలు ఉంది కదా, సేమ్ పర్సెంటేజ్. ఎంత ఉంటే అంత తమ్ముడు నాతో చెప్పేది అట్లా.
నేను పర్ఫెక్ట్గా చెప్తున్నా కదా, మీకు తెలుసు కదా ఎంత ఉందో, దానికి చర్చ ఎందుకు కదా, ఇది తంబు రూల్ అది. లోకల్ బాడీస్లో ఎంత ఉందో ఇది కూడా లోకల్ బాడీ కదా, మార్కెట్ కమిటీ కూడా దీనిలో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు పంచాయతీరాజ్ సంస్థలలో ఎంతైతే బీసీలకు రిజర్వేషన్ ఉందో సైమల్టేనియస్గా వాళ్ళకు కూడా మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్ వస్తుంది. కాబట్టి సామాజిక న్యాయం దిశగా మంచిగా అందరికీ లాభం జరిగే ఆస్కారం ఉంటుంది, అందరూ కూడా మంచిగా సగౌరవంగా అకామిడేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అట్లనే యూనివర్సిటీలు నామినేట్ చేస్తాం, యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్స్, సెనేట్స్ వేస్తాం, ఇప్పుడే ఈసీలు వేస్తాం, ఎగ్జిక్యూటివ్ కమిటీస్ వేస్తాం. దాంట్లో కూడా దళితులకు ప్రాతినిధ్యం వస్తలేదు, గిరిజనులకు ప్రాతినిధ్యం వస్తలేదు అనే గ్రౌస్ ఒకటి ఉంది. అది పోవాలంటే ఆ యాక్ట్లో అమెండ్మెంట్ తీసుకొని రావాలనుకున్నాం. ఎస్సీ ఎస్టీలకు ఆ సెనేట్స్లో విధిగా వాళ్ళ జనాభా దామాషాలు ఇవ్వాలని చెప్పి ఈసీ బాడీలో, అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ బాడీలో, అంతే కదా, ఆ యాక్ట్ కూడా తెప్పించి చూసినాం. ఇప్పుడు ఏపీ యూనివర్సిటీస్ యాక్ట్ ఉంది, దాన్ని తెలంగాణ యూనివర్సిటీస్ యాక్ట్గా మార్పు చేసి యూనివర్సిటీలకు వేసేటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ బాడీస్లో 22% ఎస్సీ ఎస్టీలకు కూడా తేవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ ప్రకారంగా అది కూడా అమలవుతుంది. తర్వాత ఇంకొక విషయం ఈరోజు చర్చల సందర్భంగా, గతంలో కూడా చాలా సందర్భంగా దృష్టికి వచ్చింది ఏంటంటే, వేరియస్ కోర్సెస్లో చదువుకునేటువంటి దళిత అమ్మాయిలు, లైక్ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి కావచ్చు, గ్రాడ్యుయేషన్ చదివే అమ్మాయి కావచ్చు, ఎస్ఎస్సి చదువుకుంటున్నటువంటి అమ్మాయి కావచ్చు, అంటే గ్రామాలలో లేని చదువు, వొకేషనల్ కోర్సెస్ కావచ్చు, ప్రొఫెషనల్ కోర్సెస్ కావచ్చు, తాలూకా స్థాయికి వచ్చి చదువుకునే అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాపం ఆడపిల్లలు కాబట్టి ఇప్పటికి కూడా ఈ కొద్దిగా సోషల్ స్టిగ్మా, సామాజిక రుగ్మతలు, ఇవన్నీ కారణాల వల్ల రూములు కిరాయి తీసుకున్నామంటే కొన్ని సందర్భాల్లో దొరకనటువంటి పరిస్థితులు కూడా ఉంటుంది, కొన్ని అవస్థల్ని. సో ఇవన్నీ అట్లా అయిపోయి ఏమైతే వాళ్ళ డ్రాప్ అవుట్ పెరిగిపోతూ ఉంది. ఒక స్టేజ్కి పోయిన తర్వాత గర్ల్స్ ఏమో ఎక్కడ పడితే అక్కడ ఉండలేరు, ఒక ప్రొటెక్టెడ్గా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఒకటి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ కట్టాలి, దానికి ఎంత డబ్బు అవుతుంది ఏందని ఒక నిర్ణయానికి వచ్చినాం. ఇప్పుడే ఎంతమంది ఒక అసెస్మెంట్ చేయమన్నాం. రాబోయే కొద్ది రోజులలో బహుశా అసెస్మెంట్స్ వచ్చేస్తాయి. వచ్చేసిన వెంటనే ఆ ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ఈచ్ కాన్స్టిట్యున్సీకి ఒకటి ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎస్సీ గర్ల్స్ ఈ డ్రాప్ అవుట్ సమస్య అధిగమించడానికి కట్టాలని అనుకున్నాం. ఆ ప్రకారంగా దాన్ని స్టడీ చేయమన్నాం, డెసిషన్ అయితే తీసుకున్నాం ఇన్ ప్రిన్సిపల్. అది స్టడీ చేసి వచ్చిన తర్వాత రాబోయే శాసనసభలో దాని నిర్ణయాన్ని కూడా ప్రకటించడం జరుగుతుంది. గవర్నమెంట్ విల్ గో అహెడ్ టు స్టార్ట్ విత్ ఎన్ని కట్టాలా, ఏ విధంగా ముందుకోదామనేది అది. ఈ 3 నిర్ణయాలు ఈరోజు మంచి నిర్ణయాలు కూడా జరిగినాయి. 2 రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహన, చక్కటి సుహృద్భావ వాతావరణమే కాకుండా ఒక అట్టడుగు వర్గ ప్రజలకు సంబంధించి కూడా ఒక మంచి డెసిషన్ ఈరోజు తీసుకోవడం జరిగింది. సో ఇంకొక అప్పీల్ కూడా మీ ద్వారా చేద్దామని, ఈ సర్వేకి సంబంధించి పాపం కొంతమంది అంటే బాధ కలుగుతుంది. గవర్నమెంట్ వాంటెడ్ టు నో సమ్ ఫ్యాక్ట్స్, దాని తప్పేందండి నాకు అర్థం కాదు. సమాజం ఎట్లా ఉందో కనుక్కుందాము అనేది ప్రయత్నం. దాని బీజేపీ కిషన్ రెడ్డికి అభ్యంతరం ఎందుకు, ఇంకో ఎల్ఏకి ఎందుకు, ఇంకో మల్లయ్యకి ఎందుకు, తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు నాకు అర్థం కాదు. వాళ్ళకు ఏం వాళ్ళకు అంటే ప్రభుత్వం ఏదైనా అనుకున్నదని దాన్ని విమర్శించుడే పని అనుకుంటారా, విజ్ఞత అనుకుంటారా ఏంది? ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. నేను ఎక్కడ చెప్పినా, శాసనసభలో చెప్పిన, కుటుంబాల సంఖ్య కంటే 22 లక్షల రేషన్ కార్డులు అధికంగా ఉన్నాయి, కుటుంబాల సంఖ్య కంటే కట్టిన ఇండ్లు ఎక్కువ ఉన్నాయి, ఏది బీపీఎల్ కుటుంబాల కంటే. ఇంత దుర్వినియోగం అవుతుంది, దీన్ని తెలుసుకుందామని చెప్తే దానికి చిలువలు పలువలు చేసి పిచ్చి పిచ్చి చేసి లేని ఆపాదనలు చేసి దావకాన్లు ఉన్న సంగతి ఏంది, మంచం మీద పండుకున్న సంగతి ఏంది, దావకాన్లో పోయి రాసుకుంటారు. ఏమున్నదని నాకు అర్థం కాదు. ఎవడన్నా మిస్ అయితే ఒక 1/4%, 1/2% మళ్ళీ ఎక్కిస్తారు. ప్రపంచం మునిగిపోతుందా? డ్యూటీ చేసే వాళ్ళ సంగతి ఏంది? ఇవి ప్రశ్నలు అంటే నాకు అర్థం కాదు. అంటే రాజకీయ నాయకుల, రాజకీయ పార్టీలు ఏమైనా తమాషా చేస్తారా వీళ్ళు? ఎంత బాధ్యత వీళ్ళు చేస్తే ఏమో జోకర్లు అయిపోతారు సమాజం ముందు. పిచ్చిగా మాట్లాడి కేవలం అధికార పార్టీని తిట్టడో, ఏదో కేసీఆర్ని తిడతానో, ఏదో దాన్ని నెగిటివ్ చూపిస్తానో, లీడర్ల మధ్య గొప్పల మధ్య ఒకటి కారు అది రుబ్బుమరాంగ్ కూడా అవుతుంది, అది రివర్స్ కూడా కొడుతుంది. మన గోల్కొండ కోటలాగా అవుతుంది. గోల్కొండ కూడా అట్లా తిక్క మాటలు మాట్లాడిండ్రు. సమాజం అంతా అద్భుతంగా సంబరాలు చేసుకున్నది, ప్రపంచం అంతా మెచ్చుకుంటుంది. ఇలా ఏం తెలుసు అండి, వీళ్ళకి ఏం బాధ్యత ఉందండి? గోల్కొండ ఇంత పెద్ద హిస్టారికల్ ఫోర్టు, 11th సెంచరీ ఫోర్టు, ప్రపంచంలో చాలా అరుదైన ఫోర్టు, ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ టూరిజం దానిలో లేదు. ఇంటర్నేషనల్ టూరిస్ట్ ప్యాకేజీలో అన్ని రాసి ఉంటాయి ప్రపంచంలో, వరల్డ్ హెరిటేజ్లో లేదు, విచ్ ఇస్ అన్ఫార్చునేట్, షేమ్ఫుల్. ఇలా ప్రభుత్వం అయిపోయి అక్కడ జెండా ఎగిరేయడం ద్వారా, ఇండిపెండెన్స్ జరపడం ద్వారా
ఆటోమేటిక్గా వరల్డ్ హెరిటేజ్లోకి గోల్కొండ పోతా ఉంది. ఇప్పుడు పోతుంది. అంతర్జాతీయ టూరిస్టులు అంతా ఆటోమేటిక్ వస్తారు ఇక్కడికి. ఇండియాకు వచ్చే టూరిస్ట్ లిస్టులో ఇప్పటిదాకా గోల్కొండ పేరు ఉండలేదు. కానీ ఒకసారి వరల్డ్ హెరిటేజ్లోకి పోతే డెఫినెట్గా దేశ విదేశాల నుంచి విపరీతమైన టూరిస్టు గోల్కొండకు వచ్చేటువంటి ఆస్కారం పెరుగుతుంది. మనకున్న ప్రతిభను, మనకున్న చరిత్రను ఇంతకుముందు చాటి చెప్పుకోలేకపోయాను. తెలంగాణ తానుగా ఒక రాష్ట్రంగా అవతరించి తన అస్తిత్వాన్ని, తన యొక్క గొప్పతనాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తే దానికి కూడా వంకలు తీసి తెలివి తక్కువ మాట్లాడే అబాస్ పాలైనరు. నేను ప్రతిపక్షాలకు ఉన్న ఒకటే మనం చేసేది ఏంటంటే, నిర్మాణాత్మకమైనటువంటి 60 రోజులలో ఏమో జరిగిపోవాలి, జరుగుతుందా? సాధ్యమైపోయినా జరగాలంటే మీరే ఊహించుకొని, ప్రజలు కోరని గొంతెమ్మ కోరికలు మీరు కోరుకొని అనవసరంగా పిచ్చి పిచ్చి అయిపోతామో అది పనికొచ్చేది కాదు. మేము అనుకున్నది ఖచ్చితంగా చేస్తాం నిబద్ధతతో. దానికి కేసీఆర్ని హిట్లర్ అనేవాడు, డిక్టేటర్ అని ఇంకోడు, డెఫినెట్గా దొంగల పాలిట కేసీఆర్ హిట్లరే, తప్పుడు పైరవీలు చేసే వాళ్ళ పాలిట హిట్లరే. ఐ వాంటెడ్ టు బి హిట్లర్, ఐ డోంట్ ఫీల్ షై. ప్రభుత్వ డబ్బులు ఇష్టం వచ్చినట్టు వినియోగం చేస్తే వాళ్ళ మీద హిట్లర్ కాదు, హిట్లర్ తాత ఇవ్వడం బాగాలాగా బిహేవ్ చేస్తాం. ఇంకా హిట్లర్ కంటే కూడా ఎక్కువ టెరిఫిక్ అక్కడ రాజీ పడం. అన్యాయాలను అరికట్టడంలో కేసీఆర్ హిట్లరే. ప్రభుత్వం దాన్ని సహకరించి మంచి చేస్తే మంచిది. నిర్మాణాత్మక సర్వే జరుగుతుంది, పలానా చేర్చండి, పలానా వాళ్ళు మిస్ కాకుండా చూడండి అని చెప్తే నిర్మాణాత్మకంగా చేస్తే మంచి వెల్కమ్. చివరికి న్యాయస్థానం కూడా మొట్టికాయలు వేసే ఎవరికేం అభ్యంతరం నాకు అర్థం కాదు. వాటివే ఎందుకు అభ్యంతరాలు ఉండాలి? అనవసరమని కల్పించుకొని ఇది ఇట్లా కాకుండా నేను మీడియా ఫ్రెండ్స్తో నా రిక్వెస్ట్ దయచేసి ఇది ఆల్ పాజిటివ్ డైరెక్షన్. కేవలం వాస్తవాలు కనుక్కొని లబ్ధి అనేది నిజమైన అర్హులకు పంపిద్దామనేది ఐడియా. గవర్నమెంట్ పెట్టే డబ్బులో లేదంటో వెల్ఫేర్ స్కీమ్స్ కరెక్ట్ పోతే సమాజంలో అంతరాలు తగ్గిపోతాయి. ఆ అంతరాలు తగ్గానంటే నిజమైన లబ్ధిదారులకు లబ్ధి కలుగుతుంటే పేదరికం తగ్గుతూ ఉంటుంది. అది హెల్దీ సొసైటీకి దారి తీస్తుంది. దానికోసం ప్రభుత్వాలు పనిచేస్తాయి, బాధ్యత గల ప్రభుత్వాలు. ఈ ఎఫర్ట్ అంతే తప్ప ఇది ఎవరినో ఉద్దేశించి కాదు, ఉద్దేశించాల్సిన అవసరం లేదు. అట్లా ఇంటర్నల్గా ఉందని చెప్తున్నారు కొంతమంది. ఇది స్థానికత ముడిపెట్టే ఇంకోటి చెప్తాడు. స్థానికత మేము బాధ్యత అయిపోవడం వల్ల బేజాప్తం లేదు, నాకు అర్థం కాదు. ఇండైరెక్ట్ ఏంది? 1956 అనే ముందుంటేనే మూలం లెక్క పెడతామని చెప్పిన ఒక జీవోని ఇష్యూ చేసినాం. దాన్ని దాచిపెడతాం. మేము ఎందుకు దాచిపెడతాం నాకు అర్థం కాదు. వేర్ ఈజ్ ద నీడ్ ఫర్ తెలంగాణ? ఇది సర్వే లేదు, అంతర్గతంగా ఎందుకు పెడతాం నాకు అర్థం కాదు. ప్రత్యక్షంగానే జీవో విడుదల అవుతుంది, మళ్ళీ అంతర్గతం ఎందుకు ఉంటుందండి నాకు అర్థం కాదు. అంటే లేని కల్పించి లేని కథలు పుట్టించి ఏదో కొడుకుడు మీద ఈగలిపికే ప్రయత్నం చేస్తారు. మంచిది కాదు, మీకే బుమరాంగ్ అయితే మాకు పోయేదేం లేదు. జరుగుతుంది, పలానా చేర్చండి, పలానా వాళ్ళు మిస్ కాకుండా చూడండి అని చెప్తే నిర్మాణాత్మకంగా చేస్తే మంచి వెల్కమ్. చివరికి న్యాయస్థానం కూడా మొట్టికాయలు వేసే ఎవరికేం అభ్యంతరం నాకు అర్థం కాదు. వాటివే ఎందుకు అభ్యంతరాలు ఉండాలి? అనవసరమని కల్పించుకొని ఇది ఇట్లా కాకుండా నేను మీడియా ఫ్రెండ్స్తో నా రిక్వెస్ట్ దయచేసి ఇది ఆల్ పాజిటివ్ డైరెక్షన్. కేవలం వాస్తవాలు కనుక్కొని లబ్ధి అనేది నిజమైన అర్హులకు పంపిద్దామనేది ఐడియా. గవర్నమెంట్ పెట్టే డబ్బులో లేదంటో వెల్ఫేర్ స్కీమ్స్ కరెక్ట్ పోతే సమాజంలో అంతరాలు తగ్గిపోతాయి. ఆ అంతరాలు తగ్గానంటే నిజమైన లబ్ధిదారులకు లబ్ధి కలుగుతుంటే పేదరికం తగ్గుతూ ఉంటుంది. అది హెల్దీ సొసైటీకి దారి తీస్తుంది. దానికోసం ప్రభుత్వాలు పనిచేస్తాయి, బాధ్యత గల ప్రభుత్వాలు. ఈ ఎఫర్ట్ అంతే తప్ప ఇది ఎవరినో ఉద్దేశించి కాదు, ఉద్దేశించాల్సిన అవసరం లేదు. అట్లా ఇంటర్నల్గా ఉందని చెప్తున్నారు కొంతమంది. ఇది స్థానికత ముడిపెట్టే ఇంకోటి చెప్తాడు. స్థానికత మేము బాధ్యత అయిపోవడం వల్ల బేజాప్తం లేదు, నాకు అర్థం కాదు. ఇండైరెక్ట్ ఏంది? 1956 అనే ముందుంటేనే మూలం లెక్క పెడతామని చెప్పిన ఒక జీవోని ఇష్యూ చేసినాం. దాన్ని దాచిపెడతాం. మేము ఎందుకు దాచిపెడతాం నాకు అర్థం కాదు. వేర్ ఈజ్ ద నీడ్ ఫర్ తెలంగాణ? ఇది సర్వే లేదు, అంతర్గతంగా ఎందుకు పెడతాం నాకు అర్థం కాదు. ప్రత్యక్షంగానే జీవో విడుదల అవుతుంది, మళ్ళీ అంతర్గతం ఎందుకు ఉంటుందండి నాకు అర్థం కాదు. అంటే లేని కల్పించి లేని కథలు పుట్టించి ఏదో కొడుకుడు మీద ఈగలిపికే ప్రయత్నం చేస్తారు. మంచిది కాదు, మీకే బుమరాంగ్ అయితే మాకు పోయేదేం లేదు. ఆయన గంత ఆదుర్దా ఎందుకంటే నాకు అర్థం. మేము నిజంగా తప్పులు చేస్తే 5 ఏళ్ళ నాటి కదా. ఓ చాలా పొద్దున పొలం ఉన్నది, ఎక్కడ 5 ఏళ్ళు ఎక్కడ ఎన్నిక ఏం సంగతి? ఇప్పటి నుంచి ఆంగ్లావతి ఇప్పుడు అప్పటికేం చేస్తారు మరి? అసలు వాళ్ళకు ఇప్పుడంతా ఎందుకు ఎగ్జాస్ట్ అయిపోతున్నారు ఇంత అర్లీ, ఇంత తొందరగా? చాలా టైం ఉంది కదా. మేము బడ్జెట్ పెడితేమా, ఓ స్కీమ్ తెస్తేమా, జస్ట్ వీఆర్ మేకింగ్ ఏ బిగినింగ్.
దీనినే ఇంత అక్కసు ఇంత వెలగక్కుంటే ఏమైందంటే మీరే సమాజం అర్థం చేసుకుంటుంది ఇంత ఓపిక లేదా వీళ్ళకి ఇంత ఏంది ఇంత ఇబ్బంది ఏంది అసలు గత కాలంలో అయితే 6 months దాకా గవర్నమెంట్ ఏం చేయకపోయేటి కార్యక్రమాలు అంటే ఒక 6 నెలల తర్వాత స్టార్ట్ అయ్యేటి ఇప్పుడు అనేకమైన కార్యక్రమాలు ప్రకటించి మేము ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసినాం అది కన్ను కుట్టి అది ఓరోలేక ఏదో పిచ్చి ప్రయత్నాలు చేస్తామని కూడా ఇబ్బంది భయపడరు అక్కడ మరి పోయి కేసీఆర్ అది అసలే భయపడరు మాకు చాలా క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది స్పష్టత ఉంటుంది అన్ని విషయాలలో ప్రజలకు ఎప్పుడు చెప్పానో ఏం చెప్పానో అన్ని తీసుకొని పోతాం కాబట్టి జర్నలిస్ట్ మిత్రులతో నా అప్పీల్ దయచేసి కైండ్లీ సర్వే విషయంలో ప్రభుత్వం పాజిటివ్ దృక్పథంతో చేస్తున్న సర్వే తప్ప వేరే కాదు ఇది నేను మళ్ళీ కూడా ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా మీడియా ద్వారా 19th నాడు సర్వే చేయించుకుంటే ఉంటే మీకే మంచిది అనవసరమైన క్వశ్చన్లకు గురయ్యి అనవసరమైన అపోహలకు గురయ్యే బదులు సర్వేకి ప్రజలందరూ సహకరించాలని మొన్ననే చెప్పిన ఇది కొద్దిగా బృహత్తరమైన సర్వే కాబట్టి ఆల్ ద ఆర్టీసీ బస్సు ఒక బస్సు నడవదు ఆ రోజు యాజ్ ఎ స్పెషల్ కేసు హెల్త్ డిపార్ట్మెంట్కి చెప్పినాం ఇంకా ఇతరత్ర వాళ్ళకి చెప్పినాం ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో కూడా చెప్పమని చెప్పినాం కమ్యూనికేషన్ జిల్లా కలెక్టర్లో చెప్పినాం అంబులెన్స్ సేవలు ఎక్కడైనా ఎమర్జెన్సీ ఉంటే మటుకు తప్పకుండా వాళ్ళకు మినహాయింపించి గవర్నమెంట్ అంబులెన్సులు ప్రైవేట్ అంబులెన్సులు ఏది ఉన్నా వాళ్ళని మాత్రం పంపించండి అని కూడా చెప్పినాం అది ఏపీ అసెంబ్లీ కాదు తెలంగాణ అసెంబ్లీ కాదు ఉంటే రాయించుకుంటారు పెద్ద ఇష్యూ ఏంది అది ఆయన నిర్ణయించుకోలేదు కదా నా సమస్య నేను అనేది మీకు అర్థం కాలేదు మేము కొన్ని ఆధార ఫీజు రియంబర్స్మెంట్ అనేది అది మ్యాండేటరీ కాదు మాకన్నా ఉన్న గత ప్రభుత్వం చేపట్టినటువంటి పథకం అది ఆ పథకం మేము ఉంచవచ్చు లేకపోవచ్చు మీకు తెలంగాణ రాష్ట్రంలో దేర్ ఇస్ నో ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అది లేనే లేదు ఇప్పుడు ఆ పథకమే లేదు మా దగ్గర ఉన్నదల్లా కేవలం ఒకటే పథకం ఫాస్ట్ పథకం ఉంది ఫాస్ట్ పథకం కింద గైడ్ లైన్స్ ఇస్తారు ఆ గైడ్ లైన్స్ ఎవడు అర్హుడు అయితే మనకి ఇస్తారు సింపుల్ దానికి చర్చే లేదు దానికి డిస్ప్యూటే లేదు ఒక్కొక్కరు నేను ఒక్కరు అది ఆపమని చెప్పి మళ్ళీ చెప్పింది అయిపోయింది సర్వే ఆగిపోలేదు ఎలక్షన్ కమిషన్ క్లియర్ చేసింది అయిపోయిందమ్మా ఒక్కలే బాబు నో యాంగ్జైటీ ఒక్కరు ప్లీజ్ ఇంత అర్జెంట్గా చెప్తారా అనుకమ్మ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా పొలిటిక్ బ్యూరో ఉంటుంది కథ ఉంటుంది పరిస్థితి ఉంటుంది ఏమంటారు కేంద్రం మాతో మంచిగా ఉంటే మేము కేంద్రంతో మంచిగా ఉంటాము కేంద్రం మాత్రం చెడ్డగా ఉంటే మేము చెడ్డగా ఉంటాం ఏమున్నది ఆయన సింపుల్ ఈక్వేషన్ మంచిగా ఉంటే మంచిగా